నమస్కారం ఎంసెన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు మున్ని నారాయణ శెట్టి వీధి నందు గల స్వగృహానికి చేరిన అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన పలమనేరుకు చెందిన దంపతులు శివశంకర్ రెడ్డి, సునంద పార్థివ దేహాలు. 2 శ్మశానాలకు దారి సమస్య. కొన్ని వందల సంవత్సరాల నుంచి సరైన దారి లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉండడంతో రోడ్డు పక్కన ఉన్న రైతులతో చర్చించి పరిష్కరించిన గ్రామ పెద్దలు, సర్పంచ్. వార్తల్లోని వివరాలు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన పలమనేరు దంపతులు శివశంకర్ రెడ్డి, సునంద పార్థివ దేహాలు శనివారం రోజున ముని నారాయణ శెట్టి వీధినందు గల వారి స్వగృహానికి చేరుకున్నాయి. అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన పలమనేరు దంపతులు శివశంకర్ రెడ్డి, సునంద పార్థివ దేహాలు శనివారం రోజున ముని నారాయణ శెట్టి వీధినందు గల వారి స్వగృహానికి చేరుకున్నాయి. విషయం తెలుసుకున్న బంధువులు, పట్టణ ప్రజలు వారిని చివరి చూపు చూడటానికి పెద్ద ఎత్తున శివశంకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. వీధిలో అందరితో అత్యంత సన్నిహితంగా మెలిగే ఇద్దరు దంపతులు శాశ్వతంగా దూరం అవడంతో వీధి ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీంతో వీధి మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు చాలా దురదృష్టకరం ప్రమాదవస్తు నిన్నటి రోజు ఉదయము భద్రాచలం ఏరియాలో యాక్సిడెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దురదృష్టవస్తు మన ఉమ్మడి జిల్లాలో 9 మంది చనిపోతే అది పలమనేరులో మా మిత్రుడు, మేమంతా కలిసి చదువుకున్నాము. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా చనిపోవటం చాలా దురదృష్టకరం. అయినా కానీ ఈ యొక్క లోటును మనం తీర్చలేము. ప్రస్తుతం పలమనేరు ఎమ్మెల్యే గారు బయట ఉండటం వల్ల ఆయన చొరవ తీసుకొని కలెక్టర్ గారు కానివ్వండి, తహసీల్దార్ కానివ్వండి, అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి సకాలంలో ఆ బాడీస్ని ఇక్కడ తీసుకురావడానికి ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునింది. ఈ సందర్భంగా వారి యొక్క కుటుంబానికి మేమందరూ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. వారి మృతదేహాలను వీరి ఇంటికి చేర్చడానికి మన ప్రభుత్వం అయితేనేమి, మరియు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు అయితేమి, తహసీల్దార్ బృందం అయితేనేమి చాలా చొరవ తీసుకొని మా మున్నారాయణ శెట్టి వీధి వరకు దగ్గరుండి చేర్చిన దానికి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా శివశంకర్ రెడ్డి మరియు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కీలపట్ల పంచాయతీలోని కీలపట్లలోని శ్రీకృష్ణ స్వామి గుడి దగ్గరకు వెళ్లే దారిలో 2 శ్మశానాలకు దారి సమస్య. కొన్ని వందల సంవత్సరాల నుంచి సరైన దారి లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడటం జరుగుతోంది. కీలపట్ల పంచాయతీలోని కీలపట్లలోని శ్రీకృష్ణ స్వామి గుడి దగ్గరకు వెళ్లే దారిలో 2 శ్మశానాలకు దారి సమస్య. కొన్ని వందల సంవత్సరాల నుంచి సరైన దారి లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడటం జరుగుతోంది. ఇదంతా గమనించి గ్రామ పెద్దలు, సర్పంచ్ అందరూ కలిసి రోడ్డు పక్కన ఉన్న రైతులతో చర్చించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకు, రైతులకు అందరికీ పేరు పేరున కీలపట్ల గ్రామస్తులు అందరి తరపున ధన్యవాదాలు సర్పంచ్ చంద్రశేఖర్ తెలియజేశారు. అందరికీ నమస్తే. కీలపట్ల గ్రామ పంచాయతీలోని కీలపట్ల గ్రామంలో కీలపట్ల గ్రామం నుంచి ఇక్కడ శ్రీకృష్ణ దేవాలయం ఉంటుంది. అక్కడికి కీలపట్ల నుంచి 2 కిలోమీటర్ల దూరం వస్తుంది. అలాగే ఈ వచ్చే దారిలో 2 శ్మశానాలు ఉన్నాయి. ఆ 2 శ్మశానాలు కూడా దారి లేదు. ఈ దారి లేని దాని వలన ఈ గుడికి ప్లస్ ఇక్కడ శ్మశానానికి దారి లేని గ్రామస్తులందరూ కలిసి మాకు దారి సౌకర్యం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. ఈ దారి సమస్య గురించి ఇప్పుడు ఒక జేసీపీ అలాగే ఒక ఇటాచి 2 బండ్లు పెట్టి ఇప్పుడు కీలపట్ల గ్రామం నుంచి శ్రీకృష్ణ దేవాలయం వరకు దారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన గ్రామస్తులందరూ కూడా వచ్చి ఇక్కడ ముందుకుండి ఈ పని చేపిస్తున్నారు. అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తాడేపల్లి పెద్ద డైరెక్షన్ లోనే తిరుమల పరకమని కుంభకోణం జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బర్ల రామయ్య ఆరోపించారు. 384 రిజిస్టర్ చేసి రిమాండ్కి ఎందుకు పంపలేదు? ఎక్స్టార్షన్ కేసులో మీరు 41 నోటీస్ ఎందుకు ఇచ్చారు? రిమాండ్కి పంపిస్తామనే కదా ఆసుపత్రికి పంపారు. 41 నోటీస్ ఇచ్చేటట్లయితే ఆసుపత్రికి పంపాల్సిన అవసరం లేదు కదా. ఆసుపత్రి ముద్దాయిలను అందరినీ ఆసుపత్రికి పంపించారు కదా, హాస్పిటల్లో చెకప్ చేయించారు కదా, మరి రిమాండ్కి ఎందుకు పంపలేదు? వీటన్నిటికి కూడా సమాధానాలు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆనాటి ఎస్పీ గారే ఇందులో బాగా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి కూడా
తిరుపతిలో అందరూ అనుకుంటున్నారో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నేను ఇందులో రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఇప్పుడన్నీ వ్యవస్థలన్నీ ఒకటైపోయాయి. ఇక నువ్వేం చేస్తావు? ఎందుకు అనవసరంగా దీన్ని ఇష్యూ చేస్తావు? నీ మీద పీడీ యాక్ట్ పెట్టమని ఎస్పీ గారు నాకు ఆదేశించారు. మర్యాదగా వారిని బెదిరించినట్టు ఒప్పుకో, లేదంటే ఎన్కౌంటర్ చేస్తా. ఇది సిఐ గారు మాట్లాడింది జర్నలిస్ట్ తోటి. ఐ రిపీట్, వ్యవస్థలన్నీ ఒక్కటైపోయాయి. ఎవరికి? ముద్దాయికి అనుకూలంగా. ముద్దాయి ఎవరు? పరకామణిలో కొట్టేసినవాడు. ఇక నువ్వేం చేస్తావు? ఎందుకు అనవసరంగా దీన్ని ఇష్యూ చేస్తావు? నీ మీద పీడీ యాక్ట్ పెట్టమని ఎస్పీ ఆదేశించారు. మర్యాదగా వారిని బెదిరించినట్టు ఒప్పుకో, లేదంటే ఎన్కౌంటర్ చేస్తా అని సిఐ చంద్రశేఖర్ తన గన్ టేబుల్పై పెట్టి మమ్మల్ని బెదిరించారు. ఏంటి సార్ ఇది? పోలీస్ వ్యవస్థ ఏంటి సార్ ఇది? దీనికి నేను అంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి. వ్యవస్థలన్నీ రవికుమార్కి అనుకూలంగా ఎందుకు ఉన్నాయి? భూమన కరుణాకర్ రెడ్డి గారు మీరు చెప్పగలరా సమాధానం? ఎందుకు వ్యవస్థలన్నీ పరకామణి కేసులో ముద్దాయి రవికుమార్కి అనుకూలంగా ఉన్నాయి? ఎందుకు జర్నలిస్టు మీద ఈ కుట్ర పన్నారు? మీరు జర్నలిస్టు మీద ఎందుకు ఈ కేసు పెట్టారు? వీటన్నిటినీ చూస్తే ఏదో పెద్ద కేసు ఈ పరకామణి దొంగతనం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా చిన్న కేసు ఏమాత్రం కాదు. వీళ్ళు అగ్రీ విత్ మీ? భువన కరుణాకర్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా పరకామణి దొంగతనం చిన్న కేసు కాదు, చాలా పెద్ద కేసు. ఎందుకంటే వ్యవస్థలన్నీ కూడా ఈ ముద్దాయి వెంటున్నాయి, రవికుమార్ వెంటున్నాయి. అది చిన్న కేసు ఎందుకు అవుతుంది? చిన్న కేసు అయితే వ్యవస్థలన్నీ అతనికి అనుకూలంగా ఉండవలసిన అవసరం ఏముంది? ఈ రకంగా వ్యవస్థలను అడ్డుపెట్టుకొని సంబంధం లేని వాళ్ళని కూడా బెదిరిస్తారా? పీడీ యాక్ట్ చేస్తారా? ఎన్కౌంటర్ చేస్తారా? ఏం సార్ ఇది? ఏం జరుగుతుంది ఇది? పరకామణిలో దొంగతనం చేసిన వాడిని ఆ చెంప ఈ చెంప వాయించవలసిన ఈ వ్యవస్థలు దొంగతనం చేసిన వాడికి మద్దతు ఇచ్చి అవి ఇన్వెస్టిగేట్ చేస్తున్న జర్నలిస్టుల మీద తప్పుడు కేసులు పెడతారా? ఇది ఎంతవరకు న్యాయం? అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్న సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గారు, మీరు ఇప్పటికే బ్రహ్మాండంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మీరు స్వామివారి సొమ్ము కొట్టేసిన వాడిని, అక్కడ జరుగుతున్న వ్యవహారాలను బ్రహ్మాండంగా చేస్తున్నారన్న నమ్మకం రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఈ కేసు కూడా దర్యాప్తు చేయాలి. ఈ కేసులో వ్యవస్థలన్నీ రవికుమార్కి అనుకూలంగా ఎందుకున్నాయి? దర్యాప్తు చేయండి. తమిళనాడు రాష్ట్రం మదురై సమీపంలోని తిరుపరంకుంట్రం మురగన్ ఆలయం కొండపై స్వామివారి భక్తులు దీపం పెట్టాలంటే కోర్టు చుట్టూ తిరగాలని హిందూ సంఘాల నాయకులు బత్తిన మధుబాబు తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తిరుపరంకుంట్రంలోని సుబ్రహ్మణ్య స్వామి కొండపైన కార్తీక మాసం సందర్భంగా ఈ డిసెంబర్లో 6వ శతాబ్దం నుండి దీపం పెట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. మధ్యలో సికిందర్ అనే ముస్లిం ఆ కొండపై ఒక దర్గా కట్టడం జరిగిందన్నారు. అప్పటి నుండి కొండపై కార్తీక దీపం పెట్టడం కుదరలేదన్నారు. అయితే 1921లో హిందూ సంఘాల నాయకులు కొండకు ఎక్కి దీపం పెట్టుకోవచ్చని అనుమతులు తీసుకోవటం జరిగిందన్నారు. అయితే ఈ మధ్య కాలంలో తమిళనాడు మంత్రి అయిన ఒక ముస్లిం వ్యక్తి బయట నుంచి ఇతర ముస్లింలను రప్పించి ఆ దర్గా వద్ద జంతు బలి ఇచ్చి 100 మందికి బిర్యానీలు పెట్టడం జరిగిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వాపోయారు. దీంతో హిందువులు కోర్టుకు వెళ్లగా స్వామినాథన్ అనే జడ్జి స్వయంగా కొండపైకి వెళ్లి గుడిని, మసీదును పరిశీలించి రెండింటి మధ్య 15 మీటర్ల దూరం ఉన్నందున దీపం పెట్టుకోవచ్చని తీర్పు ఇవ్వడం జరిగిందని వివరించారు. తర్వాత ఈ నెల 4వ తేదీన కార్తీక దీపం పెట్టడానికి హిందువులు కొండపైకి వెళితే తమిళనాడులోని డిఎం ప్రభుత్వం ఇది సున్నితమైన విషయం కాబట్టి ఇప్పుడు దీపం పెట్టడానికి వీలు లేదని వాళ్ళను తిప్పి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక హిందువులుగా హిందూ దేవాలయంలో దీపం పెట్టడానికి కూడా మాకు హక్కు లేదా అని డిఎం ప్రభుత్వాన్ని నిలదీశారు. దక్షిణాది రాష్ట్రాలలో హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కేవలం అభినవ శ్రీకృష్ణ దేవాలయాలుగా కీర్తింపబడుతున్న శ్రీ పవన్ కళ్యాణ్తోనే సాధ్యమవుతుందని బత్తిన మధుబాబు స్పష్టం చేశారు. తమిళనాడులోని మదురై దగ్గర తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ దేవాలయము. ఆ దేవాలయంలో డిసెంబర్ 4th ఈ కార్తీక మాసం సందర్భంగా ఒక కార్తీక దీపం పెడతారు. అక్కడ కొండ ఉంది. కొండ్రం అంటేనే కొండ, అంటే కొండ్రం అంటే కొండ, స్వామివారి కొండ. ఇది 6వ శతాబ్దం నుంచి సుబ్రహ్మణ్య స్వామి సంబంధించి ఒక టెంపుల్. అది కార్తీక మాసం సందర్భంగా అక్కడ
కార్తీక దీపం పెట్టేవాళ్ళు ఇంతకుముందు. అంటే ఇది 6వ శతాబ్దం నుంచి ఈ టెంపుల్ ఉంది అక్కడ. మధ్యలో సుఖీందర్ అనే ఒక ముస్లిము మదురైని అప్పట్లో ఓడించి ఆయన రాజుగా ఉండి ఆ కొండ మీద ఒక దర్గా కట్టినాడు. అప్పట్లో ఒక 300 సంవత్సరాల క్రితం ఒక దర్గా కట్టారు. అప్పటి నుంచి ఈ కార్తీక దీపం ఆపేశారు. ఆ కొండ మీద దీపం పెట్టకూడదు, దర్గా ఉందని చెప్పి ఆపేశారు. ఇది 1921లో మన వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి దీపం పెట్టుకోవచ్చు అని చెప్పి పెట్టుకున్నారు. దీపం పెట్టుకోవచ్చు అని ఒక జడ్జిమెంట్ తెచ్చుకున్నారు. ఆ రోజు నుంచి ముస్లింస్ కి వీళ్ళకి గొడవలు అయ్యి దాన్ని ఆపేశారు. ఇప్పుడు పెట్టడం లేదు. ఇది ఒక 100 సంవత్సరాలుగా సద్దుమడిపోయింది ఈ వ్యవహారం. మన వాళ్ళు కూడా హిందువులు అడ్జస్ట్ అయ్యి కొండ మీద కాకుండా పక్కన వినాయకుడి గుడిలో, అక్కడ వినాయకుడి గుడి ఉంది, ఆ వినాయకుడి గుడిలో కార్తీక దీపం పెట్టుకుంటూ వాళ్ళు మనకు జరుగుతుంది ఆ విధంగా. కొద్ది రోజుల క్రితం ఒక తమిళనాడులో ముస్లిం ఎంపీ ఆయన దర్గాలో కొంతమంది బయట నుంచి ముస్లింస్ వచ్చి జంతు బలి చేసి ఒక 100 మందికి ఆడ బిర్యానీ పెట్టారు మన కొండ మీద ఆ దర్గాలో. అది ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అప్పుడు హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. అంటే మా కొండ తిరుపురం కొండ మీద జంతు బలి చేయడం ఏంది, అక్కడ బిర్యానీలు పెట్టడం ఏంది, ఇది మాకు అపవిత్రం కాదా అని చెప్పి మన వాళ్ళు కోర్టుకేశారు. కోర్టుకేస్తే హిందువులు కోర్టులో స్వామినాథన్ అనే జడ్జి గారు, స్వామినాథన్ ఆయన దగ్గరుండి మొత్తం పరిశీలించి ఆ మసీదుకి ఈ దీపం పెట్టే స్తంభానికి 15 మీటర్ల దూరం ఎక్కువ ఉంది, ఆయన స్వయంగా చూసి ఇది ఇబ్బంది లేదు దీపం పెట్టుకోవచ్చు అని చెప్పి ఆయన ఒక స్వామినాథన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మన జడ్జిమెంట్ ఇచ్చారు స్వామినాథన్ గారు. ఆ జడ్జిమెంట్ ప్రకారం మన హిందువులు డిసెంబర్ 4 కార్తీక దీపం పెట్టాలని పైకి వెళ్ళారు. కొండపైకి వెళ్తే అక్కడ డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ గారు ప్రభుత్వం వీళ్ళని అడ్డగించి ఇది చాలా సున్నితమైన విషయము, దెబ్బతింటా అదే ఇబ్బందులు అవుతాయి, గొడవలు అవుతాయని చెప్పి ఆపి మనల్ని వెనక్కి పంపించేశారు. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినడం కాదా? కొండ మీద మనం ఒక దీపం పెట్టాలంటే కోర్టు చుట్టూ తిరగాల. కోర్టు చుట్టూ తిరిగాము. తీర్పు కూడా మా వైపు వచ్చింది. వచ్చినా కానీ ప్రభుత్వాలు మాకు సహకరించడం లేదు. ఇది ఎంత దారుణం! ప్రభుత్వాలు సహకరించబోవడం ఎంత దారుణం! అక్కడ ఒక జైన్ టెంపుల్ ఉంది కొండ మీద, మసీద్, దర్గా ఉంది, మాది ఉంది, ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఇబ్బంది అంతా ఎవరికి? డిఎంకే ప్రభుత్వానికి. తిరుపతిలోని ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత పాఠాలు చెప్పిన కాంట్రాక్టర్ ఇంగ్లీష్ లెక్చరర్ మాధవిని విద్యాశాఖ సస్పెండ్ చేసింది. విద్యార్థులకు అన్యమత పాఠాలు చెప్పడంపై స్పందించిన ప్రిన్సిపల్ వెంటనే ఆమెని విచారించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆమె గతంలోనే ఇలాంటివి చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేశామని ప్రిన్సిపల్ డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి వెల్లడించారు. గోవిందా గోవిందా, ఈరోజు ఇంత దౌర్భాగ్యకరమైన రోజు అంటే మన పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఈ తిరుపతిలో టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదురుగా శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ కళాశాల యందు అన్యమత ప్రచారం చేయడం, చాలా నిస్సిగ్గుగా వాళ్ళు అన్యమతాన్ని ప్రచారం చేయడం చాలా బాధాకరమైన విషయం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నా, అయ్యా ఒక జీవో తీసుకురండి. హిందువుగా ఉంటూ అన్యమతస్తులుగా వాళ్ళు ప్రచారం చేయడం నేరం. అందులోనూ ఒక విశ్వవిద్యాలయం, ఇది ఒక ఆలయం, విద్యార్థులకు ఆలయమైనటువంటి చోట వాళ్ళు మత ప్రచారం చేయడం చాలా బాధాకరం. మైనర్లు అనేటువంటి ఈ విద్యార్థుల దగ్గర మాధవి అనే లెక్చరర్ మన ఎవరైతే ఆర్జేడీ ఉన్నారో ఆర్జేడీ అండతో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఈ కాలేజీకి ఇక్కడికి వచ్చి మత ప్రచారం చేస్తోంది. పబ్లిక్గా అది క్లాసులోనే బోర్డు పైన ఆమె యేసు ప్రభు యెహోవా యేసుక్రీస్తు అంటూ మా వాక్యాలు రాసి పిల్లలకి చెప్పడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ఈమె ఇక్కడ ఎటు చేసిందంటే గతంలో ఎన్ని స్కూళ్ళల్లో ఎన్ని కాలేజీల్లో ఈ విధంగా చేసి ఉంటుంది. పైగా వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే విద్యార్థులకి మార్కులు వేస్తామంటూ, అటెండెన్స్ వేస్తామంటూ వాళ్ళు ప్రలోభ పెట్టి, వాళ్ళు మైనర్లైన వాళ్ళు భయపెట్టి వాళ్ళని మతం మారుస్తున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దయచేసి విద్యా సంస్థల్లో కావచ్చు, ప్రభుత్వ సంస్థల్లో కావచ్చు, ఎక్కడైనా ఈ విధంగా అన్యమత ప్రచారం జరిగితే వెంటనే వాళ్ళని సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. గతంలో కూడా గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ కావచ్చు, మన కర్ణాటక గవర్నమెంట్ కావచ్చు, హిందూ అని సర్టిఫికెట్ పెట్టి వాడు క్రిస్టియన్గా మత ప్రచారం చేస్తుంటే వాళ్ళ ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేశారు. అదే విధమైనటువంటి జీవో తీసుకురావాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నా. అయ్యా మేము హిందువులం, ఎక్కడ కూడా మేము మత ప్రచారం చేయట్లేదు, ఎవరి మీద దాడికి వెళ్ళట్లేదు. అలాంటిది మాపైకి మా ఆమె దగ్గరకు వచ్చి, విద్యార్థుల దగ్గరకు వచ్చి ఏకంగా కాలేజీల్లో బోర్డుల పైనే ఈ విధంగా అన్యమత ప్రచారం చేయడం చాలా బాధాకరం. దయచేసి వీరిని సస్పెండ్గా డిస్మిస్ చేసి మరెక్కువ ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని, దీనికి సహకరిస్తున్నటువంటి ఈ ఆర్జేడీ ప్రియా ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని నేను ప్రాధాన్యపడుతున్నా. గోవిందా గోవిందా. హైదరాబాద్ లో నవంబర్ 2వ తేదీన శ్రీ త్యాగరాయ ఘనసభ చిక్కడపల్లిలో నిర్వహించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మరియు వండర్ కిడ్స్ అవార్డు నిర్వహించడం జరిగింది. ఇందులో మన తిరుపతి జిల్లాకు చెందిన విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు.
ఈ రోజు ఏపీజీ అండ్ బీసీ చైర్మన్ తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ నివాసం వద్ద హైదరాబాద్లో నవంబర్ 2వ తేదీన త్యాగరాయ ఘనసభ చిక్కడపల్లిలో నిర్వహించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మరియు వండర్ కిడ్స్ అవార్డు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో మన తిరుపతి జిల్లాకు చెందిన విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. అండర్ 12 ఇయర్స్ విష్ణుప్రియ, డి విద్యాశ్రీ, 8 మరియు 10 ఇయర్స్లో డి ఇర్షిత, పూర్ణిమ, జోషిత, అండర్ 18 ఇయర్స్ బి మహేశ్వరి మరియు సత్యవేడు మండలం నుంచి లచ్చిక, పూర్విక, ప్రియా, నజియా బాను, జశ్వంత్, ఓఎం ఆరిఫా బాబా వీళ్ళందరూ గోల్డ్ మరియు సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ మరియు కోచ్ డాక్టర్ కార్తి డిసిఎస్ నాయుడు ఆధ్వర్యంలో సత్యవేడు మండలం కరాటే మాస్టర్ భువనేశ్వర్, పిల్లలు 6 మంది విద్యార్థులు కూడా గెలుపొందడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు మున్ని నారాయణ శెట్టి వీధి నందు గల స్వగృహానికి చేరిన అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన పలమనేరుకు చెందిన దంపతులు శివశంకర్ రెడ్డి, సునంద పార్థివ దేహాలు. 2 శ్మశానాలకు దారి సమస్య. కొన్ని వందల సంవత్సరాల నుంచి సరైన దారి లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉండటంతో రోడ్డు పక్కన ఉన్న రైతులతో చర్చించి పరిష్కరించిన గ్రామ పెద్దలు, సర్పంచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.